ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నట్టు అవ్వట్లేదు అనుకుంటున్నాం. అదే ఓర్పు అండి. దేవుడు ఓర్చుకుంటాడు. మారుతాడని ఆయన దీర్ఘ శాంతముతో ఎదురు చూస్తున్నాడు. దేవుని పిల్లరా, ఎదురు చూస్తున్నాడు. అందుకే మనం మారాలని ఆయన రాక జరిగింది. మనము మారాలని ఆయన పరిశుద్ధుడిగా బతకడం జరిగింది. మనం మారాలని ఆయన కొరడంతో దెబ్బలు తినడం జరిగింది. మనం పరలోకం వెళ్ళాలని ఆయన ప్రాణం పెట్టడం కూడా జరిగింది. ప్రాణమే పెట్టాడంటే ఏ బంధం లేకుండా ప్రాణాలు పెడతారా దేవుని పిల్లరా? ఏ బంధం లేకుండా ప్రాణాలు పెడతారా? ఏ బంధం లేకుండా దెబ్బలు తింటారా? ఏ బంధం లేకుండా ములికిరీడం పెట్టించుకుంటారా? ఏ బంధం లేకుండా ఒక వతుకు తెచ్చిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉండిపోద్దో అలా మౌనంగా ఉండిపోతారా? అంటే ఇన్ని భరించాడు అంటే, ఇన్ని సహించాడంటే మధ్యలో ఒక బంధము ఉంది. బంధం ఏంటో తెలుసా? ఆత్మబంధం.